ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమణుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, తెలుగు పుణ్యాలపేటి పోతన భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతనామాత్యుడి తల్లిదండ్రులు ఎవరు? వారి వంశవృక్షం ఏమిటి? తెలుగువారి అదృష్టం పండటం వల్ల మనం చేసుకున్న జన్మ జన్మాంతరాల పుణ్య ఫలం వలన పోతనామాత్యుడు తెలుగువాడై జన్మించి వ్యాస భాగవతాన్ని ఆంధ్రీకరించి అందులోని అమృతాన్ని మనకు అందించాడు. వీరి వంశానికి మూల పురుషుడు భీమన, కౌండిన్య గోత్రుడు, ఆపస్తంభ సూత్రుడు, పుణ్యుండు, శుభగుడైన భీమన మంత్రి. ఆయన ప్రియపుత్రుడు అన్నయ్య, కలకంటి తద్భార్య గౌరవాంబ. అన్నయ్య భార్య గౌరవాంబ. ఈ గౌరవాంబకు అన్నయ్యకు సూర్య ప్రసాదంగా జన్మించిన వాడు సోమన. అతని భార్య మల్లమ్మ. ఈ సోమన మల్లమ్మలకు జన్మించినవాడు ఎల్లన. ఆ ఎల్లన భార్య మాచమ్మ. ఎల్లన మాచమ్మలకు జన్మించినవాడు లలిత కళామూర్తి, బహుకళా నిధి, దాన మాన ఘనుడు కేసన. అతన ధర్మగేహిని లక్కమాంబ. ఈ కేసన లక్కమాంబ వీరిద్దరూ పోతనామాత్యునికి జన్మనిచ్చారు. ఈ పోతనామాత్యుడి అన్న తిమ్మన. ఇలా వారి వంశం గురించి తెలియజేస్తూ శైవ మతాన్ని మేమంతా అవలంబించాము అని పోతనామాత్యుడు తన శివభక్తిని ప్రకటిస్తూనే అద్భుతమైన విష్ణు తత్వాన్ని భాగవతంలో మనకు అందజేశాడు. ఇలా శివకేశవ భేదం లేకుండా హరిహర అభేద భావాన్ని అద్భుతంగా భాగవతంలో ఆవిష్కరిస్తూ కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది అన్న సత్యాన్ని నిరూపించినటువంటి మహాభాగవతోత్తముడు. ప్రపంచ సాహితీ చరిత్రకే మకుటాయమానంగా నిలిచిపోయేటువంటి అద్భుతమైన పద్యాలను భాగవతంలో మనం చదవగలుగుతాం. దురదృష్టవశాత్తు నేటి ఆధునిక యువతకు తెలుగు భాషతో పెద్ద పరిచయం లేకపోవటం వల్ల ఆ మాధుర్యాన్ని అందుకునే సామర్థ్యము, స్థాయి కొరవడటం వల్ల ఆ మహానుభావుని యొక్క కృషి ప్రచారంలోకి రావటం లేదు. భాగవతంలో ఒక్క పద్యం కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో నేటి విద్యార్థి లోకం ఉన్నందుకు మనం బాధపడుతూ అందరికీ ఈ భాగవత కథామృతం అందిన రోజు, అందరిలో ఆ కృష్ణతత్వం యొక్క వెన్నెల విరిసిన రోజు, ప్రపంచమంతా సుభిక్షంగా సంతోషంతో వేద భావాలు మరిచి జీవనాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అద్భుతమైన భాగవత పద్యముల యొక్క అర్థాన్ని, పద్యాన్ని రెండింటినీ అభ్యాసం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటి అభ్యాసం చేయించేటువంటి అలవాటును చేయగలిగితే భాష మీద మక్కువ, భాగవతం మీద ఆసక్తి రెండూ కూడా విద్యార్థులలో పెరుగుతాయి.
అలా పెరగాలన్నటువంటి ఆలోచనతోనే పోతనామాచ్యుడి వంశ వృక్షాన్ని పోతనామాచ్యుడే భాగవతంలో పొందుపరిచి మరీ ఇలాంటి అద్భుతమైన వంశవృక్షం మాది. సూర్యోపాసన, శివోపాసన, విష్ణు ఉపాసన అన్నీ నడుస్తూ ఉండేవి. ఎప్పుడైతే ఈ దేవతామూర్తుల యొక్క అనుగ్రహం వారిని ఆరాధించకపోవటం వల్ల మనకు మృగ్యమవుతుందో అప్పుడు అనేకమైన విపరీతమైన ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. పోతన బొమ్మెరవాడ, ఒంటిమిట్టవాడ, అక్కడ పుట్టాడా ఇక్కడ పుట్టాడా అన్న ఆలోచనతో జీవితం గడుస్తోంది తప్పితే ఎక్కడి వాడైనా అద్భుతమైన రచన చేశాడు. ఆ రచనను అర్థం చేసుకోవాలన్న ఆలోచన నేటి సమాజంలో కొరవడుతుంది. కనుక ఆ పోతనను మళ్ళీ అద్భుతమైనటువంటి ఇలాంటి సాహిత్యాన్ని అందించటం కోసం భూమండలం మీద అవతరించాలని ఆకాంక్షిస్తూ అందరిలో భాగవతం పట్ల ఆసక్తి కలగాలని కోరుకుంటూ ఈ అభ్యాసానికి అంకురార్పణ చేద్దాం. గురుగారు, ద్విమాన పద్ధతి అంటే ఏమిటి? దీనిని ప్రపంచానికి అందించింది భారతీయుడా లేక విదేశీయుడా? ఈనాటి ఆధునిక విజ్ఞానం అంతా ఈ ద్విమాన పద్ధతి మీదనే ఆధారపడి ఉన్నది. బైనరీ సిస్టమ్ అంటే అందరికీ అర్థం అవుతుంది, ద్విమానము అంటే అర్థం కాదు. కంప్యూటర్లో మనం అనేకమైన దృశ్యాలు చూస్తున్నాం, వాటన్నింటికీ మూలం ఈ బైనరీ సిస్టమే. 0 విద్యుత్తు లేదు, 1 విద్యుత్తు ఉన్నది. లేదా నెగిటివ్ సిస్టమ్ అయితే 0 అంటే విద్యుత్తు ఉంటుంది, 1 అంటే ఉండదు. ఇలా ఈ అస్థి నాస్తి విచికిత్స అని ఏదైతే వేదాంతంలో మనం అంటామో, ఆ వేదాంతంలోని అస్థి నాస్తి విచికిత్సే ఎప్పుడైతే ఆధునిక యుగంలో అర్థం చేసుకునే స్థాయి వచ్చిందో అద్భుతమైన విజ్ఞానం ఆవిష్కరింపబడింది. దీన్ని 1695లో ఒక జర్మన్ శాస్త్రజ్ఞుడు లిబ్జిన్ అనేవాడు కనుక్కున్నాడు అని మనం పాఠ్యపుస్తకాలలో చదువుతాం. కానీ దీన్ని ప్రపంచానికి అందించిన వాడు పింగళాచార్యుడు. మనకు ఛందస్సులో అనుష్టుప్ ఛందస్సు ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సులో ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఈ ఛందస్సుతో ఎన్ని వృత్తాలను మనం ఏర్పాటు చేయవచ్చు అని ఆలోచన చేయటం కోసం ప్రస్తారం చేస్తాం. అంటే ఛందస్సులో గురువు లఘువు, యు ఆకారంలో గురువు, ఐ ఆకారంలో లఘువు ఉంటాయి. వీటి సంయోగంతో ఆ వృత్తాన్ని కనుక్కుంటారు. అలా ఏ వృత్తముకు సంబంధించిన శ్లోకం ఇది అని తెలుసుకోవటం కోసం లఘువు లఘువు గురువు, లఘువు గురువు, లఘువు లఘువు గురువు ఇలా పెడితే 108వ వృత్తము అని మనం వాటి ద్వారా తెలుసుకోవచ్చు. ఇదే పద్ధతిని ఆధునిక సమాజం కూడా విజ్ఞానంలో పాటిస్తూ ఇది బైనరీ సిస్టమ్ అని చెప్పి దాని తర్వాత ఆక్టల్ సిస్టము, హెక్సాగటల్ సిస్టము, ఇలా డెసిమల్ సిస్టము అనేక పద్ధతులను ఏర్పాటు చేయటం జరిగింది. నిజానికి పింగళాచార్యుడు ఈ ద్విమాన పద్ధతిని దశమాన పద్ధతిగా ఎలా మార్చాలో కూడా తెలియజేశాడు ఒక 1000 సంవత్సరాలకు పూర్వమే. కానీ మనకు సంస్కృతం రాకపోవటం వల్ల, పరంపరానుగతంగా వస్తున్న ఆ విజ్ఞాన గ్రంథాలన్నీ విదేశీయుల దాడుల వల్ల దగ్ధమవటం వల్ల ఇప్పుడు వేరే వారు వచ్చి ఇది మా శాస్త్రజ్ఞుడు కనుక్కున్నాడు, దీని మీద పేటెంట్ మేము తీసుకుంటూ ఉన్నాం అని అంటే ఏం చెయ్యాలో తెలియక, అర్థం కాక సతమతమవుతూ ఉన్నాం. యోగా మీద పేటెంటు, పసుపు మీద పేటెంటు, ఓంకారం మీద పేటెంటు విదేశస్తులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని వార్తల్లో చదివినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇంత హాస్యాస్పదమైన విషయం ఏమిటి, అసలు వాళ్లకు మనసెలా ఒప్పింది? ఇలా ఒక పేటెంట్ కోసం మనం అభ్యర్థన చేద్దామన్న ఆలోచన వాళ్ళలో కలగటానికి కారణం ఏమిటి? మన అజ్ఞానమే కదా అన్న భావన కలుగుతుంది. కనుక ద్విమాన పద్ధతి అంటే బైనరీ సిస్టమ్, దశమాన పద్ధతి అంటే డెసిమల్ సిస్టమ్. ఇలా వీటన్నింటినీ ఆవిష్కరించిన వాళ్ళు భారతీయులే. ప్రాచీన గ్రంథాలను పరిశీలించి చూచినప్పుడు ఈ విషయాలన్నీ స్పష్టంగా మనకు అర్థమవుతాయి. వేద విజ్ఞానాన్ని అవగతం చేసుకోగలిగినప్పుడు ఈ విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు ఆ ఋషులు
చేసినప్పటికీ వాటి వల్ల తమకు పేరు ప్రతిష్టలు రావాలని ఏనాడు కోరుకోలేదు. ఈరోజు కాపీ రైట్ ఉంది, అప్పుడు వాళ్ళంతా యు హ్యావ్ రైట్ టు కాపీ అన్నారు. అందరూ దీన్ని అర్థం చేసుకోండి, ఆచరించండి, ఆనందంగా ఉండండి, విశ్వశ్రేయస్సే మా లక్ష్యము అని కందమూలాలు తింటూ అరణ్యంలో ఆశ్రమాలలో జీవనాన్ని కొనసాగిస్తూ అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందించిన వారు ఋషులు. అలాంటి ఋషిపీఠమైన భారతదేశంలో అలాంటి ఆలోచన విధానం అంతమై స్వార్థమే పరమార్థంగా జీవితం కొనసాగుతున్న నేపథ్యంలో అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం మళ్ళీ అందరిలో ఆవిష్కరింపబడాలని ఆలోచిస్తూ దానికి ప్రాతిపదిక వేద విజ్ఞానమే అన్న విషయాన్ని గుర్తిస్తూ దాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. తద్వారా ఇలాంటి అన్ని అపోహలకు మనం స్వస్తి చెప్పగలిగిన వాళ్ళం అవుతాం. గురుగారు, వీణానాదం, వేణుగాన శ్రవణం వంటివి ఆధ్యాత్మిక సాధనకు సహకరిస్తుందని చెప్తారు. ఇది ఎలా సాధ్యం? వీణానాద తత్వజ్ఞ శృతి జాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయత్నం మోక్షం నిగచ్చతి అంటాడు యజ్ఞవల్కుడు. అంటే అర్థం ఏమిటి అంటే, వీణానాదాన్ని వింటూ పరవశించిపోతూ ఆ తాళాన్ని, ఆ శృతిని, ఆ స్వరాన్ని గమనిస్తూ తన్మయత్వాన్ని చెందగలిగిన వారికి అప్రయత్నంగానే మోక్షం సిద్ధిస్తుంది అన్నది యాజ్ఞవల్కుడు తెలియజేసినటువంటి సూత్రం. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, మనం ఆ వీణానాదాన్ని కానీ వేణుగానాన్ని కానీ వింటూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన మనస్సు ఆ నాదంతో ఏకీకృతమవుతుంది. ఎప్పుడైతే అలా మన మనస్సు ఆ నాదంతో ఏకీకృతమవుతుందో అప్పుడు మన శ్వాస మన నియంత్రణలోకి వస్తుంది. శ్వాస జరిగే వేగం కూడా తగ్గుతుంది. ఇదే ప్రాణాయామం అంటే. ప్రాణాయామము అంటే ప్రాణశక్తిని నియంత్రించే శక్తి. ప్రయత్నపూర్వకంగా అష్టాంగ యోగాన్ని అభ్యసిస్తూ ఆ సాధన చేస్తున్నావా, లేదా అద్భుతమైన వీణాగానాన్ని వేణునాదాన్ని వింటూ పరవశించిపోతూ నిన్ను నువ్వు మరచిపోతూ అంతా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నావా? ఇది మనం అభ్యాసం ద్వారా ఆసక్తితో అలవరుచుకోగలిగితే రోగాలన్నీ పోతాయి. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అంటారు. గానాన్ని ఆస్వాదించే లక్షణము బాల్యం నుంచే శిశువులకు పశువులకు కూడా ఉంటుంది. విష్ణు సహస్రనామాన్ని వింటూ గోవులు అధికమైనటువంటి పాలిస్తాయి అని చెప్పి శాస్త్రజ్ఞులు నిరూపించారు. కనుక వేణునాదము, వీణాగానం ఈ రెండూ కూడా అద్భుతమైన ఆత్మతత్వాన్ని ఉద్దీపన చేసి నీకు ఆనందాన్ని కలిగించేటువంటి తత్వము, సామర్థ్యము కలిగినవి. అందుకే భారతీయ జీవన విధానంలో ప్రతిపాదించిన కళలన్నీ ఏదో రకంగా మనను భగవంతుడి వైపుకు నడిపించే సాధనాలే. ఏవి ఇంద్రియాలను ఉద్దీపన చేస్తూ ఆ ఇంద్రియార్థముల పట్ల ఆసక్తిని కలిగిస్తూ నీ జీవితాన్ని భౌతిక సుఖాల వైపు నడిపించవు. లోకాన్ ఉన్మదయన్ శృతి ముఖరయన్ శోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ మృగాన్ వివశయన్ అంటూ లీలాశుకుడు కృష్ణుడి యొక్క వేణునాదాన్ని వింటున్నప్పుడు ఏర్పడిన పరిస్థితి గురించి వివరిస్తాడు కృష్ణ కరుణామృతంలో. లోకాన్ ఉన్మదయన్, లోకాలన్నీ ఒక మత్తులో, ఒక ఉన్మాదంలో మునిగిపోయాయట. అంటే ఈ జీవభావాన్ని మరిచి ఆ ఆత్మభావాన్ని పొందే ప్రయత్నం చేశాయి. వేదాలన్నీ ఆశ్చర్యపోయాయి. చెట్లన్నీ ఆనందంతో తలలు ఊపటం ప్రారంభించాయి. పర్వతాలు కరగటం ప్రారంభించాయి. గోపీభిరానందయన్, గోవులన్నీ కూడా ఆనందంతో గంతులు వేశాయి. గోపాన్ విసృభయన్, దేవతలంతా ఆశ్చర్యపోయారు. మునీన్ ముకుళయన్, మునులంతా తమ దృష్టిని ముకుళించుకొని అంటే అంతర్దృష్టికి చేరుకోగలిగారు.
సప్తస్వరాన్ విజృంభయన్, సప్తస్వరాలు విజృంభించాయి. ఓంకారార్థం ఉదీరియన్, ఓంకార అర్థమే అక్కడ ప్రకాశించింది. ఇలా వేణునాదంతో ఓంకార అర్థమే ఆవిర్భవించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ జగత్తుకంతా మూల కారణమైన ఓంకారాన్నే పరవశింపజేసినటువంటిది ఆ స్వామి ఆలపించిన వేణునాదం. అందుకే గోపికలంతా, స్వామి మేము వంట చేసుకునేటప్పుడు నువ్వు వేణునాదం చెయ్యకయ్యా, ఎందుకంటే ఆ వేణునాదం వింటూ ఉంటే మా హృదయాలే కాదు, వంట చేస్తున్న కట్టెలు కూడా తడిసిపోయి వంట సరిగా కావటం లేదు, మా భర్తలు మమ్మల్ని ఆక్షేపిస్తున్నారు అని భాగవతంలో అంటారు. అలాంటి అద్భుతమైన వేణుగానాన్ని, వీణా నాదాన్ని అర్థం చేసుకునే స్థాయి మనకు వస్తే మన జీవితం ధన్యమవుతుంది. కేవలం వీణ వాయించటం, వేణుగానం రావటము దానికి సరిపోదు. తత్వజ్ఞ అన్నాడు. దాని మొత్తము ఆ మనోధర్మంతో పాటు ఆ సంగీత జ్ఞానమంతా పరిపుష్టమైనప్పుడు త్యాగయ్య అన్నమయ్యలాగా మనకు ముక్తి లభిస్తుంది. ఇహపరాలు రెండు అద్భుతమైన ఆనందంతో గడుస్తాయి. గురుగారు, మరో సందేహం ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను గోడకు ఆనించరాదు అని చెప్తారు, ఎందుకని? భారతీయ జీవన విధానంలో ప్రకృతి అంతా ఆ పరమేశ్వరుడి స్వరూపమే. అందుకే అన్ని దిక్కుల నుంచి వచ్చేటువంటి ఆ దైవీ శక్తి నన్ను కాపాడుగాక. సంధ్యావందనం చేసేటప్పుడు దిగ్నమస్కారము, దేవతా నమస్కారము, మునులకు నమస్కారము చేస్తాం. ఓం నమో ప్రాచ్యై దిశే యాశ్చ దేవత అంటూ తూర్పు దిక్కుకు, దక్షిణాయై దిశై అని దక్షిణ దిక్కుకు, ప్రదిచ్చై దిశై అని పశ్చిమ దిక్కుకు, ఉదిచ్చై దిశై అని ఉత్తర దిక్కుకు, ఊర్ధ్వాయై దిశై వాంతరాయై దిశై పైకి అన్ని వైపులకు నమస్కారం చేస్తాం. ఎందుకు అంటే అద్భుతమైన సంధ్యావందనంలో గాయత్రి మంత్రాన్ని చేశాను. ఆ మంత్ర అనుష్ఠానం వలన నా బుద్ధి ధియోన ప్రచోదయాత్, నా బుద్ధి వికసించుగాక. అలా వికసించటం కోసం మీ అందరి ఆశీర్వాదం నాకు రావాలి అని మనం సంధ్యావందనం చేసేటప్పుడు అన్ని దిక్కులకు నమస్కరిస్తాం. అభిషేకం చేసేటప్పుడు కూడా మనం అన్ని దిక్కులకు నమస్కరిస్తూ అన్ని వైపులా ఉన్నటువంటి ఆ ఈశ్వర తత్వాన్ని ఆవాహన చేస్తాం. పూర్వే పశుపతి పాతు దక్షిణే పాతు శంకరః, పశ్చిమే పాతు విశ్వేశో నీలకంఠస్తదోత్తరే, ఐశాన్యాం పాతు మాం శర్వో ఆగ్నేయాం పార్వతీపతిః, నైరుత్యాం పాతు మాం రుద్రో వాయువ్యాం నీలలోహితః, ఊర్ధ్వే త్రిలోచన పాతు అధరాయాం మహేశ్వరః. ఇలా దిక్కులన్నీ కూడా ఆ పరమాత్మ శక్తితో నిండిపోయి ఉన్నాయి. ఆ శక్తి నన్ను రక్షించుగాక అన్న భావన నీలో ఉన్నప్పుడు ఏ పని చేస్తున్నా ఆ భగవత్ కృప అన్న భావన మనలో కలుగుతుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాను అంటే, ఇంట్లో గోడలకు మనం ఈ బీరువాలు అలాంటి పెద్ద పెద్ద వస్తువులన్నీ ఆనించి పెడితే అలా వచ్చే ఆ దైవీ శక్తికి ఈ వస్తువులే అడ్డంగా నిలుస్తాయి కనుక వాటిని కాస్త ముందుకుగా ఉంచినట్టయితే గోడకు తాకించకుండా ఆ శక్తి నీలో ప్రసరించి మన జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. అందుకే వస్తువులను ఉంచేటప్పుడు గోడకు వస్తువుకు మధ్య కొంత గ్యాప్ ఉంచమని చెప్తారు. ఈవెన్ ఆధునిక విజ్ఞానం కూడా ఫ్రిడ్జ్ లాంటి వస్తువులను పెట్టేటప్పుడు, టీవీ లాంటి వస్తువులను పెట్టేటప్పుడు దాని నుంచి వచ్చేటువంటి వేడి బయటికి వెళ్ళాలి కనుక కాస్త ప్రదేశాన్ని ఖాళీగా ఉంచండి అని చెప్తారు. అది ఆధునికమైన భౌతికమైన ఆలోచన అయితే, అంతటా దైవీ శక్తినే గమనించే మనం మన భారతీయ జీవన విధానంలో ఉన్న వైశిష్ట్యాన్ని గుర్తు చేసుకుంటూ మునులకు, నదులకు, వృక్షములకు, సకల చరాచర జగత్తులో నిండి నిబిడీకృతమై ఉన్న ఆ దైవీతత్వానికి నమస్కరిస్తూ మన జీవితాన్ని ప్రారంభిస్తాం. మన అనుష్ఠానంతో ఆ దైవీ శక్తిని ఆవాహన చేసుకొని అద్భుతమైన జీవన విధానానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే ధియోన ప్రచోదయాత్, మన బుద్ధి
ఆ దేవత అనుగ్రహంతో సక్రమంగా ప్రచోదనమయ్యి సరియైన మార్గంలో ధర్మ మార్గంలో మనను ముందుకు నడిపిస్తుంది. కనుక ఎప్పుడైతే ఆ దేవత అనుగ్రహాన్ని మనం కోల్పోతూ ఉన్నామో, ఆ దేవతను కేవలం విగ్రహంగా మాత్రమే భావించి మన జీవితంలో నమస్కరించడం అనేది ఒక రొటీన్ అయిపోయిందో, అప్పుడు ఆ అనుగ్రహాన్ని సక్రమంగా అందుకునేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నాం. అందుకే ఇంట్లో ఉన్న వస్తువులను కూడా దేవతాశక్తికి అడ్డుగాకుండా అమర్చమని శాస్త్రం తెలియజేస్తుంది. గురుగారు, స్త్రీని జగన్మాతగా కొలుస్తారు, గాయత్రీ మాతను వేదమాతగా ఆరాధిస్తున్నాం. కానీ అదే స్త్రీకి వేదాధ్యయనం చేసే అర్హత లేదు అని చెప్పటం సమంజసమేనా? భారతీయ జీవన విధానంలో ద్వేషం అనేది ఎక్కడా కనపడదు. అంటే వీడు తక్కువ, వీడు ఎక్కువ, వీడు నావాడు, వీడు పరాయివాడు అన్న ఆలోచన అల్పులకు ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనే సాంప్రదాయం మనది. అలాంటప్పుడు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్పిన శాస్త్రము స్త్రీలకు ఈ వేదాధ్యయనము పనికిరాదు అని చెప్పటం వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది కదా. పనికిరాదు అని కూడా కాదు, ఆరోగ్య కారణాల వల్ల ఈ అధ్యయనము వారి ఆరోగ్యానికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి ఆస్కారం ఉన్నది. కనుక ఆ వేదము ద్వారా ఉత్పన్నమైనటువంటి స్తోత్రాలను, నోములను, పూజలను ఆచరిస్తూ అదే ఫలితాన్ని అందుకోవచ్చని చెప్పింది. ఏమిటి ఆరోగ్య కారణాలు అంటే, పురుషుని శరీర నిర్మాణానికి, స్త్రీ శరీర నిర్మాణానికి కొంత భేదం ఉన్నదన్నమాట వాస్తవం. స్త్రీలు చేసే పనులు పురుషులు చేయలేరు, పురుషులు చేసే పనులు స్త్రీలు చేయలేరు. వచ్చేటువంటి శబ్దము, స్త్రీల నుంచి వచ్చేటువంటి శబ్ద ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది పురుషుల కంటే ఎక్కువ ఉంటుంది. కారణం, వాళ్ళ స్వరపేటిక 12.5 mm నుంచి 17.5 mm మాత్రమే ఉంటుంది. అదే పురుషులది 17 mm నుంచి 20 mm దాకా ఉంటుంది. అందుకే వచ్చేటువంటి శబ్దము యొక్క ధ్వని తరంగాల యొక్క ప్రభావము వేరుగా ఉంటుంది. వేదాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, దీర్ఘస్వరితము ఇలా స్వరాన్ని పాటిస్తూ ఉచ్చరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే ఆ వేదాధ్యయనం సరి అయిన ఫలితాన్ని ఇస్తుంది. ఇలా ఉచ్చరించాలి అంటే నాభి నుంచి శబ్దం రావాలి. నాభి నుంచి శబ్దం వచ్చేటప్పుడు స్త్రీలలో వారి గర్భాశయం మీద కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అది సకల చరాచర సృష్టికి ఆధారమైన స్త్రీ యొక్క ఆరోగ్యానికే దెబ్బతీసే అవకాశం ఉంది. కనుక అలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా స్త్రీలు వేదాన్ని అధ్యయనం చేయవచ్చు, దాని అర్థం తెలుసుకోవచ్చు, అందరూ చెప్తుంటే వినొచ్చు. కానీ ఉచ్చరించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కారణం, ఈ స్వరాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించగలిగితే వేదంలో ఋషులు ఇలా చెప్పటంలోనే ఆంతర్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. ద్వేషంతో, స్త్రీ పట్ల ద్వేషం ఉన్నవాడు ఋషి కాగలుగుతాడా? అసలు భారతీయుడు కాగలుగుతాడా? స్త్రీని జగన్మాత స్వరూపంగా భావిస్తూ అన్ని జీవులను సృష్టించేటువంటి బ్రహ్మదేవుడు ఆడదాన్ని సృష్టించటం నా వల్ల కాలేదు అంటే, శివుడే తన నుంచి సగభాగాన్ని వేరు చేసి జగన్మాతగా సృష్టించి ఆ జగన్మాత సృష్టికి మూలంగా నిలిచింది అని మనం శివపురాణంలో చెప్పుకున్నామే. స్త్రీని ఆరాధ్య దేవంగా శరద్ నవరాత్రులలో, వసంత నవరాత్రులలో పూజిస్తామే. తల్లిని మించిన దైవం లేదని నిరంతరము కీర్తిస్తూ ఉంటామే. అలాంటి స్త్రీకి అద్భుతమైన విజ్ఞానం అందకూడదు అని శాసించే అధికారం ఎవరికీ లేదు. అది ఉచితం కూడా కాదు. కానీ ఆరోగ్యరీత్యా వచ్చేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీరు లలిత సహస్రనామం చేయండి, విష్ణు సహస్రనామం చేయండి, ఇవన్నీ చేయండి. స్వరం కాకుండా మామూలుగా వినే ప్రయత్నం చేయండి అని చెప్పింది తప్పితే ద్వేషంతో ఋషి ఎన్నడూ పని చేయడు. ఋషి ప్రోక్తమైనటువంటి ఈ వాంగ్మయము, ఈ విజ్ఞానము అందరినీ సమదృష్టితో చూసే అద్భుతమైనటువంటి ఆలోచన విధానం. దాన్ని గుర్తు చేసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అనవసరమైన విమర్శలకు స్వస్తి పలుకు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణ.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.